హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను మళ్ళీ చికెన్ కర్రీ బగారా రైస్ చేశాను. ఇక్కడ చూడండి, నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మెంతులు, ఇది కామన్గా వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. తర్వాత ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్టు, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్లో అయితే వేసేసాను అనమాట. చాలా బాగుంటుంది ఇలా కూడా. ఓకే, చూసారు కదా, చికెన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒక చిన్న గడ్డ తీసుకొని అటు ఇటుగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం అంట. నాన్ వెజ్ వండిన ప్రతిసారి నేనైతే చాలా ఎక్కువ నూనె పోస్తానండి. మామూలుగా కూరలు వండితేనే ఎక్కువ నూనె పోస్తాను, ఇంకా చికెన్ కర్రీ చేస్తేనైతే చాలా నూనె పోస్తాను. ఎందుకో తెలియదు కానీ ఇక చికెన్లో ఎక్కువ నూనె పోసుకుంటేనే కూర బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి పోస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఊరికే చికెనే చేస్తున్నానండి. మ్యాక్సిమం నా వీడియోస్లలో అన్ని చికెన్ వీడియోసే ఉంటాయి. ఇక నాకే ఇట్లా ఉంది, జస్ట్ వాళ్ళకి ఎలా ఉందో ఏం కథో నాకైతే ఏం తెలియదు. చికెన్ బగారా రైస్ ఇవే వీడియోలు అండి. ఒక 1700 వీడియోలు ఉంటే అలా 1000 వీడియోస్ చికెన్ వీడియోసే ఉంటాయి. షార్ట్ వీడియోలు, ఈ లాంగ్ వీడియోలు అన్నీ ఇవే ఉన్నాయండి. ఎక్కువ మేము చికెన్ తెచ్చుకుంటాం, వారంలో 2-3 సార్లు తెచ్చుకొని వండుకుంటాము. అందుకని ఎక్కువ ఇవే వీడియోస్ ఉంటాయి. ఇటు తిప్పి ఇక చికెన్ కాడికే పోతుంది అనమాట. ఇక అట్లా తెచ్చుకొని తినేస్తాము, టైంపాస్ కొరకైనా తెచ్చుకుంటాము. అలానే ఎక్కువ అయితే ఏం తెచ్చుకోము, కొంచెం అట్లా. ఇక చూడండి, కొంచెమే కదా, అది 1/2 కేజీ కూడా ఉండదు అనమాట. అప్పటికప్పటికి ఎప్పుడు వండినా చాలా టేస్టీగా వండుతానండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ చూడండి, కొత్తిమీర అయితే వేసాను ఫైనల్గా. కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికినట్లే. ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. చూడండి, నా ఎమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా దీనిపైన మూత పెట్టేసుకుందాము. తర్వాత రైస్ కూడా వండాను, అదైతే చూపించలేదన్నమాట. ఇక్కడ చూడండి, అంటే వండే ప్రాసెస్ చూపించలేదు. ఇక ఎప్పుడు అదే ప్రాసెస్ కదా అండి. చూడండి, ఇక్కడైతే బాస్మతి రైస్తో నేను రైస్ చేశాను, బగారా రైస్. చాలా బాగుంటుంది కదా అండి. ఇంకా ఇక్కడైతే ఇక చూడండి, చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తానండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేస్తాను. ఇది నాన్ వెజ్ బగారా రైస్ అని ఒకటే కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇంకా వంట అయిపోయేంత వరకు, స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు నేను ఇక నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటాను. జస్ట్ 30 మినిట్స్లో మంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. చూసారు కదా అండి, నా రైస్ ఎంత బాగుందో. భోజనం అయితే పెట్టేశానండి. ఇంకా కర్రీ అయితే ఇక రెడీగా ఉంది కాబట్టి కర్రీ కూడా వేసేస్తాను. నేను ఆనియన్ కట్ చేయాలి అనుకున్నాను, బట్ ఏంటంటే ఇక త్వరగా తినేయాలి అనే ఉద్దేశంతో ఆనియన్ అయితే కట్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా వేసినప్పుడు ఖచ్చితంగా ఆనియన్తో సర్వ్ చేసుకొని తినేస్తాము, బట్ నేనైతే ఈసారి చూసారు కదా అండి, అన్నం కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.